బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇటీవల కేసీఆర్ కేశవ రమాచంద్రవత్ పేరుతో ఇటీవల కేసీఆర్ అనే సినిమా కూడా విడుదలైంది. అయితే ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఆ సినిమాలో కేసీఆర్ క్యారెక్టర్కి తల్లిగా చేసిన కీర్తిలత గౌడ్ ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. ఆమె ఆ సినిమాలో నటిగానే కాదు, ఆమె ప్రొడ్యూసరు, అలాగే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కూడా. సో ఒకసారి మేడంతో మాట్లాడదాం. ఏంటి మేడం, ఎలా ఉంది సినిమా, రెస్పాన్స్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, దాదాపు రిలీజ్ అయ్యి ఒక 3-4 డేస్ అవుతున్నట్లుంది కదా? 3 డేస్. చాలా బాగుంది సినిమా. ముఖ్యంగా కేసీఆర్ అనే ఒక వర్డ్కే వైబ్, ఎందుకంటే ఆ వైబ్రేషన్ అనేది కేసీఆర్ అనే ఒక మాటకే చాలా వైబ్రేషన్ ఉంటుంది. నేను కేసీఆర్ గారిని దేవుళ్ళలాగా భావిస్తాను. నాకు ఎంత గౌరవం అంటే నిజంగా దేవుడిని నేను ఎట్లా మనసులో భావిస్తానో అంత ఇదిగా మన తెలంగాణని ఎంతో తన ప్రాణాలకి ఎంతో ఫైట్ చేసి తీసుకొచ్చిన మన తెలంగాణని, కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు. సావు నోట్లో తలబెట్టి తీసుకొచ్చిన మన తెలంగాణని, తెలంగాణలో చేసిన అభివృద్ధిని ఈ సినిమాలో రాకింగ్ రాకేష్ గారు చాలా అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకురాలిగా అనే కాకుండా నేను ఒక సినిమా ఆర్టిస్ట్గా ఉన్నాను. అంటే నాకు ఈ సినిమాలో అవకాశం రావడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎప్పుడైతే చాలా దేవుళ్ళగా భావిస్తానో అలాంటి మనిషి పేరుతో వస్తున్న సినిమాలో నేను తల్లిగా, తల్లి పాత్రలో నటించడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేడం, జనరల్గా తల్లి రోలు అంటే అదొక ఎమోషనల్, దట్టు కేసీఆర్ అనేది ఒక సెంటిమెంట్ తెలంగాణ ప్రజలకి. మరి మీరు ఆ రోల్లో చేశారు. ఏంటి అసలు ఫస్ట్ మీకు ఆ రోల్ ఇచ్చినప్పుడు ఎట్లా ఏమనిపించింది అసలు? ఆ తర్వాత బయట నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? చెప్పాను కదా, ఆ రోల్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ అనేది ప్రజలకు సెంటిమెంట్, ముఖ్యంగా నాకు ఇంకా సెంటిమెంట్. ఆ సినిమాలో నేను చేస్తే బాగుండు అనుకున్నాను. నాకు నిజంగానే కాల్ వచ్చింది. నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వడము, ఆ కథ చెప్పినప్పుడు కూడా ఎంత అసలు ఆ రోజే నేను కథలో జీవించిపోయాను. కథ రాకేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మేము ఆ రోజే అనుకున్నాము, ఇది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మనసులలో నిలిచిపోయే సినిమా. ఈ సినిమాని ఇంకా మనం ఇంకా ముందే రిలీజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని ఒక ప్రజలందరూ మాట్లాడుతుంటే ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు అబద్ధాలు చెప్పి అబద్ధపు పాలనలో వచ్చిన వాళ్ళతో ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఏం చేశారు ఈ 10 ఏళ్లలో అన్న వాళ్ళకి చెంపపెట్టు ఈ సినిమా. ఈ 10 ఏళ్లలో మన బాపు కేసీఆర్ గారు తెలంగాణని ఎంత అభివృద్ధి చేశారు అనేదే ఈ సినిమా. ఈ సినిమాలో ఒక చిన్న అబ్బాయి ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి అట్రాక్ట్ అయ్యి ఆయన మీద అభిమానం పెంచుకుని మేమందరం కూడా ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరం అంటే ఆ ఉద్యమం ఆ ఇన్స్పిరేషన్ని తీసుకొని ఒక వైబ్, అది ఆ వైబ్ని ప్రతి ఒక్కరం ఫీల్ అయినాము. తెలంగాణ అనేది మన నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఇది. సో దాన్ని ఆ అబ్బాయి క్యారీ చేస్తూ కేసీఆర్ గారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎలా నిరూపించుకున్నాడు, కేసీఆర్ గారి దాకా ఎలా వెళ్ళాడు అనేది ఒక చిన్న మారుమూల తాండాల నుంచి వచ్చిన అబ్బాయి అనేది ఈ సినిమా అనేది అసలు ఎవరైతే ఇప్పుడు ఏం చేశారు అని తెలంగాణలో ఇదివరకు ఈ 10 ఏళ్లలో ఏం చేశారు అనే వాళ్ళకి ఇది చెంపబెట్టు. మేడం, అసలు ఈ సినిమాకి కేసీఆర్ కేశవ చంద్ర రమావత్ అనే ఒక లంబాడ యువకుడి ఆ పేరుతో, అంటే ఆ బ్యాక్గ్రౌండ్తో ఎందుకు తీయాల్సి వచ్చింది? అసలు ఏంటి అసలు? అంటే ఇప్పుడు మనము నిజ జీవితాలు అన్నట్టుగా ఇప్పుడు మన లగచర్ల ఇష్యూ కనిపిస్తుంది. ఇట్లాంటి ఇష్యూలు వచ్చినప్పుడు మన ఒక నిజంగా జరిగిన కథల్లో నుంచే కథలు పుడతాయి. కామన్గా నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి కథలు పుడతాయి. అలాంటి కథే ఇది. ఇప్పుడు ఈ లగచర్ల ఘటనలో ఎట్లా జరుగుతుంది, ఊరు మొత్తం ఖాళీ చేయాలి. ఇప్పుడు ఈ ఘటన ఈ సినిమా కూడా సేమ్ అలాంటిది. ఒక గిరిజన తాండాలో ఒక ఊరు ఎలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసింది, ఆ ఊరిని కాపాడుకోవడానికి ఆ కుర్రాడు ఒక కేసీఆర్ గారిని ప్రాణంగా భావించే ఒక అభిమాని ఏం చేశాడు, ఎంత దూరం వెళ్ళాడు, ఆ ఊరిని ఎట్లా కాపాడాడు అనేది ఈ సినిమా. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. తెలంగాణ అభివృద్ధి అంటే ఏంటి, ఏం జరిగింది అని అడిగే వాళ్ళకు, హైదరాబాద్ అంటే ఏంటి, అసలు తెలంగాణలో ఏమేమి ఉంటాయి అని అనే వాళ్ళకి ఈ సినిమా చూపిస్తే సరిపోతుంది. ఈ సినిమాలో ఉన్న పాటలు కానీ, మాటలు కానీ, కామెడీ కానీ అన్ని కోణాల్లో మేళవించి తీసిన సినిమా ఇది. ప్రతి ఒక్కరి గుండెలలో నిలిచిపోతుంది. ప్రతి పార్టీలో ఉన్నవాళ్ళు, అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, యాజ్ ఏ ఆర్టిస్ట్గా నాకు అందరూ కూడా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. అమ్మ బాగా చేశారు, సినిమా బాగుంది. ముఖ్యంగా అంటే మనల్ని అప్రిషియేట్ చేయడంతో పాటు నేనంటే ఏం చెప్తారు చూద్దామని మనకు ఒక యాంగ్జైటీ ఉంటుంది కదా. సో అవతల పార్టీ వాళ్ళలో నుంచి కూడా మనము ఇలాంటి మాటలు వింటుంటే చాలా చాలా గర్వంగా ఉంది.
ఎందుకంటే కేసీఆర్ గారు అనే పదము అది దాన్ని ఆ వైబ్రేషన్ ఎవ్వరు కూడా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ అది ఎనీ పార్టీ ఏ పార్టీలో ఉన్న తెలంగాణ బిడ్డ అయినా ప్రతి ఒక్కరి గుండెలలో నిలిచిపోయే పేరు కేసీఆర్ పేరు. ఎందుకంటే తెలంగాణని ఇలా చూస్తామని ఎవరన్నా అనుకున్నామా? ఒకనాటి రోజులలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత గోస పడ్డది మన తెలంగాణ. నీళ్లు లేక, పంటలు వండక, కరెంటు లేక అర్రగోస పడ్డది. అసొంటి తెలంగాణని ఈనాడు మన బంగారు తెలంగాణ చేసిండు. అలాంటి బంగారు తెలంగాణని ఈరోజు బంగారంలాగా ఈ సినిమాలో చూపించారు. అయితే మేడం కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ సినిమా వెనక, అంటే కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫండింగ్ చేశారు అని చెప్పి కూడా అంటున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే మీరు దగ్గర నుంచి చూసుంటారు, వినుంటారు కదా మొత్తం. సినిమాకి పార్టీకి అసలు ఏ సంబంధం లేదు. ఎందుకు అంటే సినిమా అనేది పార్టీ వాళ్ళు దగ్గరికి తీస్తే అది ఫస్ట్ నుంచే వాళ్ళు తీస్తున్నారన్న పేరు బయటకు వస్తుంది. ఎందుకంటే నేను లొకేషన్లో ఉండి చూశాను కాబట్టి. మేము రూపాయికి అంటే ప్రతి ఒక ప్రొడ్యూసర్కి ఎట్లుంటుంది. నేను కూడా భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమా తీసిన తెలంగాణలో. జన్ధన్ ఖాతాల మీద నేను ఉత్తమ పొలిటికల్ సెటైర్ అవార్డు కూడా వచ్చింది. తెలంగాణ ఆర్టిస్టులతో మంచి సినిమా తీసిన అవార్డు కూడా వచ్చింది. అలాంటి కథతోనే ఒక మన తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సాంప్రదాయం మనం ఎట్లెట్లా మన అన్ని కులాల వాళ్ళతో మనం కలిసి ఉంటాము, బంధాలతో పిలుచుకుంటాము. కష్టం వస్తే అంటే ఎట్లా కొట్టుకుంటాము, ఎట్లా తిట్టుకుంటాము, కష్టం వస్తే మళ్ళీ ఎట్లా కలుసుకుంటాము అనే ధోరణిలో మన సినిమా తీయడం జరిగింది. ఇప్పుడు బలగము ఇట్లాంటి సినిమాలతో మన తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలుగు సినిమాలలో తెలంగాణ సినిమాలలో చాలా గుర్తింపు వచ్చింది, చాలా అవార్డ్స్ వస్తున్నాయి. మా సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఖచ్చితంగా అవార్డ్స్ పండుతుంది. ఎందుకంటే నేను అది నమ్ముతున్నాను. మన తెలంగాణ యాసకి, భాషకి ఉన్న పవర్ అది. అండ్ మన బంధాలు, మన బంధుత్వాలు, మన సెంటిమెంటు, మనం ఎట్లుంటాము, మన ఊరి మీద ఎట్లా ప్రేమ పెంచుకుంటాము, మన మనుషుల మీద ఎట్లా ప్రేమ పెంచుకుంటాము అనేది ప్రతి ఒక్క కోణము దీంట్లో మేళవించి ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ సినిమాలో. మ్యూజిక్ కాసర్ల శ్యామ్ గారు, చరణ్ అర్జున్ మ్యూజిక్ చేశాడు. అసలు ఎంత బాగుందంటే ప్రతి ఒక్కరు కూడా నాకైతే అసలు కంటిన్యూస్ అక్క మీరు కనిపించారు, సినిమా చాలా బాగుంది, మాకు చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారి అభివృద్ధిని ఇంత బాగా చూపించారు. ఇది ఇంకా ముందు రిలీజ్ చేసి ఉంటే నిజంగా అసలు ఈ ఏదైతే వేరే కాంగ్రెస్కి ఓటేసిన జనాలందరికీ కూడా తెలిసి వచ్చేది. మనము చేసిన అభివృద్ధిని చెప్పుకోకనే మనం ఓడిపోయినాం. నిజంగా చెప్పాలంటే అదే జరిగింది. మనం తెలంగాణలో చేసిన అభివృద్ధిని ఎంతసేపు అభివృద్ధి మీద ఫోకస్ పెట్టి వెళ్ళాం, కానీ మేము ఇది చేసామని చెప్పుకోలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, అబద్ధాలని నిజాలు, ఒక అబద్ధాన్ని 100 సార్లు నిజం అంటే అది నిజం అని జనాలు నమ్మేసే పరిస్థితికి వస్తుంది. అట్లా జూటా మాటలు చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి ఆరోగ్య గ్యారెంటీల పేరుతో అన్ని అబద్ధపు హామీలతో గెలిచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు ఈ సినిమాను చూసి. ఈ సినిమా ముందే వచ్చుంటే ఇంకా మనకి ఖచ్చితంగా మన బాపు కేసీఆర్ సారే వచ్చేవాళ్ళు, ఈ సినిమాలో వైబ్రేషన్ ఉంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడండి. మీ అభిప్రాయాల్ని మీ సోషల్ మీడియాలో మీరు మన బాపు కేసీఆర్ చేసిన అభివృద్ధిని పోస్ట్ చేయండి. ఇంకా మన మీద చాలా బాధ్యత ఉంది. మన బాపు పేరుతో వచ్చిన సినిమాని మనం ఎంత ముందుకు తీసుకెళ్తాము, దాంట్లో ఉన్న నిజాన్ని అంటే ఎవరము కూడా కల్పించి మీరు ఇది చెప్పండి అది చెప్పండి అని చెప్పే సిచ్యువేషన్స్ ఎక్కడా లేవు. ఖచ్చితంగా మీకు అనిపించినది మీరు ఇంకా 10 మందికి చెప్పి 10 మందితో సినిమా చూపించండి. మేడం చివరికి ఒక పొలిటికల్ క్వశ్చన్. అయితే ఈ సినిమా కేసీఆర్ అనేది జనాల్లోకి వెళ్ళేందుకు ఒక సినిమా అయితే వచ్చింది ఇప్పుడు. అయితే రేవంత్ రెడ్డి ఇక్కడ మీటింగ్లు పెట్టినా, ఎక్కడ సభలు పెట్టినా ఒక మాట అయితే అంటున్నారు, కేసీఆర్ అనే మొక్కని ఇక మొలవనివ్వను, కేసీఆర్ అనే పేరు వినపడకుండా చేస్తా, తర్వాత తరానికి కేసీఆర్ని ఫామ్ హౌస్కి పరిమితం చేస్తా అంటున్నారు. మరి ఈ సినిమా ద్వారా అంటే అసలు ఏం చెప్పదలుచుకున్నారు, ఏంటి అసలు? ఆయన భ్రమల్లో బతికే ముఖ్యమంత్రి, అన్ఎక్స్పెక్టెడ్ ముఖ్యమంత్రి అవుతానని ఆయనాడు కలలో కూడా ఊహించి ఉండడు. సడన్గా ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు ఆయనకే తెలియదు. ఆయన పాలన అట్లుంది మరి. ఎందుకంటే ఆ పార్టీలో ఒకరు మాట్లాడిన దానికి ఒకరికి కోఆర్డినేషన్ ఉన్నారు. ఈ మంత్రి ఒకటి చెప్తారు, ఆ మంత్రి ఒకటి చెప్తారు, ఇంకో మంత్రి ఇంకొకటి చెప్తాడు. ఎందుకంటే వాళ్ళకి కోఆర్డినేషన్ లేదు. ముఖ్యమంత్రి అంటే ఒక ఫాదర్ ఆఫ్ తెలంగాణ. యాక్చువల్గా సీఎం అనే ఒక పదవికి, ఆ సీట్కి ఏ పౌరులైనా, ఎన్ని పార్టీలో ఉన్న వాళ్ళైనా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. కానీ అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆ ముఖ్యమంత్రి సీట్లో ఉన్న వ్యక్తి మీద కూడా ఉంటుంది. ఆ రాజకీయం అనేది ఉన్నతమైన రాజకీయం చేయాలి, ఒక విలువలు కలిగిన రాజకీయం చేయాలి. కానీ కక్షపూరితమైన రాజకీయం, రాక్షస పాలన చేస్తున్నాడు. నాకు తెలిసి ఇలాంటి ముఖ్యమంత్రి ఇదివరకు లేడు, ఇక ముందు రాబోడు. ఎందుకంటే అంత క్రూయల్ మెంటాలిటీతో ఉన్న ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి.
ఎంతసేపు కక్ష తీర్చుకోవాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి. ఎవరైనా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల గుండెలలో నేను దేవుళ్ళలాగా నిలిచిపోవాలి అని కోరుకుంటారు తప్ప నేను ఒక రాక్షసుల్లాగా నిలిచిపోవాలని చేసే పాలన మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డిలో కనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా హ్యాపీగా లేరు, ప్రతి ఒక్కరూ తిట్టుకుంటున్నారు. అది బయటకు వచ్చి చూస్తే, నిజాలు చూస్తే, ఏదో చుట్టుపక్కల వాళ్ళు చెప్తే కాదు, నిజాల్లోకి వచ్చి చూస్తేనే తెలుస్తుంది. నేను లగచెర్ల ఘటనలో తొండలు గుడ్లు పెట్టే భూమి అది, అందుకే నేను ఇంకా డెవలప్ చేయాలనుకున్నాను ఒక 1000 మంది ఉన్న సభలో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈనాటి యువత ఇంత ఫాస్ట్గా ఉన్నారు. తొండలు గుడ్లు పెట్టే భూమి ఇది అని వరి చేన్లను చూపించింది, తన పత్తి చేన్లని వాటిని చూపించింది. మరి అది ఇక్కడికి రేవంత్ రెడ్డి చూసి చెప్పు అని పిలిచే రోజులు చెంపపెట్టు కదా, చెప్పు దెబ్బ చెంపపెట్టు కూడా కాదు. ఇది తొండలు గుడ్లు పెట్టే భూమే, దీన్నా నువ్వు తొండలు గుడ్లు పెట్టేది అన్నది చూపించినప్పుడే నీ ఫెయిల్యూర్ అక్కడే కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నాడు. ఏమని మాట మారుస్తున్నాడు? నేను ఫార్మా కోసం అనలేదు, ఇండస్ట్రియల్ కారిడార్ అని అంటున్నాడు. ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఆ మాత్రం తేడా తెలియట్లేదా? జనాలు అందరూ చూస్తున్నారు. నీ పతనం ఖచ్చితంగా స్టార్ట్ అయింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా బీఆర్ఎస్ పార్టీ అన్ని సీట్లు ఒక్క సీటు పోకుండా గెలుస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇది కేసీఆర్ అనే పేరును ఎవరు దాన్ని తుడుచలేరు. తెలంగాణ సమాజం పైన ఒక చెరగని ముద్ర వేసిన కేసీఆర్ ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా ఆ కేసీఆర్ 10 ఏళ్లలో ఏం చేశారనేది ఈ సినిమా ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పి కూడా మేడం చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ కిరణ్తో మణిశంకర్, పల్లవి టీవీ, తెలంగాణ భవన్ నుంచి.